బిగ్ బాస్ చూస్తారమ్మా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? సీజన్ అయితే యావరేజ్. మీ కంటెస్టెంట్ ఎవరమ్మా ఫేవరెట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు ఈసారి, ఎవరు లేరు. అంటే నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ పర్వాలేదు, అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు, అంత టాస్క్లో పర్ఫెక్ట్గా ఆడట్లేదు అనిపించలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడని పర్ఫెక్ట్ ఉన్నాడు. మిగతా వాళ్ళ గురించి అయితే తెలియదు, ఎవరు యాక్టివ్గా అయితే లేరు. విష్ణుప్రియ ఎలా ఆడుతుందమ్మా? విష్ణుప్రియ కూడా నిన్నైతే ఎపిసోడ్ చూడలే, సో మొన్న చూసాం మేము. ఎలా ఆడుతుంది? పర్వాలేదు, బాగానే ఆడుతుంది. నామినేషన్సే కొంచెం వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ కూడా నామినేషన్స్ వేశారనిపించింది. అంటే విష్ణుప్రియకి బాగా ఫాలోయింగ్ బయట ఎక్కువ అమ్మా. అంటే మరీ టాస్కుల్లో మరీ సేఫ్గా, అంటే గొడవలు పడకుండా నేను మంచిదాన్ని అన్నట్టు ఆడితే మరి టాప్ 5లో ఉంటుందా విష్ణుప్రియ? తెలియదు, టాప్ 5 అనేది ఎవరు దాన్ని అంచనా వేయలేరు, సో మనకంతగా తెలీదు. టాప్ 10 అని కూడా చెప్పలేము. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? విగ్ లేదు, అసలు ఆ గేమ్ మీద యాక్టివ్నెస్ చూపించట్లేదు, వీక్ అయిపోతున్నాడు బాగా. జెన్యూనో ఫేకో వాళ్ళ లైఫ్ కదా, అది మనకు తెలియదు. సో బయట ఎలా ఆడుతుందమ్మా? సోనియా బాగానే ఆడుతుంది. అంటే కొంతమంది రతిక శోభా శెట్టితో పోలుస్తున్నారు సోనియా గేమ్ని, అది ఎంతవరకు కరెక్ట్ అంటే రతిక శోభా శెట్టి అంటే తెలియదు, కానీ సోనియా మాత్రం నేనైతే చూసినంత వరకు సోనియా అంత యాక్టివ్లో లేదనిపించింది. సో అందుకే సోనియాకి కూడా లేదు. మరి భాష, శేఖర్ భాష ఆయన జోక్స్ చేస్తాడు తప్ప ఎక్కువ గేమ్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫుల్ జోక్స్కి నవ్వాల్సి వస్తుంది. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారా అంటే ఈ వారం? అంటే వెళ్ళిపోతారంటున్నారు చాలా మంది. డేంజర్ జోన్ తెలీదు, బట్ లక్ ఆ టైం ఎలిమినేట్ అయ్యే టైంకి ఎవరు వీళ్ళని చెప్పలేం. ఎందుకంటే మనం ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. సీరియల్ యాక్టర్లు ఉన్నారు కదా, యష్మి గౌడ, ప్రేరణ, వీరిద్దరు ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. యష్మి బాగా ఆడుతుంది, ప్రేరణ ఫైట్ చేసే విధానం బాగుంది. టాప్ 5లో ఉంటారమ్మా? ఉంటారు ఖచ్చితంగా. యష్మి అయితే ఉంటుంది. మరి ఈమె సీత, కిరాక్ సీత ఎలా ఆడుతుంది? టాప్ 10లో ఉంటుంది. సరే, ఈసారి మీరు అనుకున్నట్టు టాప్ 5లో ఎవరు ఉంటారమ్మా? టాప్ 5 అంటే యష్మి అయితే ఉంటుంది. ఇంకా నిఖిల్ కొంచెం స్ట్రాటజీ చూపించి ఆడితే నిఖిల్ కూడా ఉంటాడు. నబీల్ ఉంటాడు. నబీల్ గేమ్ ఎలా అనిపించింది? అంటే యూట్యూబ్లో బాగా ఆడుతున్నాడు, యాక్టివ్గా ఉంటున్నాడు. టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి ఈసారి? అంటే నిన్న కూడా ఫుడ్ టాస్క్ ఎలా అది వర్కౌట్ అయింది అనుకోవచ్చా? ఫుడ్ టాస్క్ వర్కౌట్ అయింది, కరెక్టే. బిగ్ బాస్ ఇచ్చింది కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి. అంటే వాళ్ళు ఏంటంటే ఒక హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేన్నన్నా తట్టుకునే శక్తి ఉండాలని టెస్ట్ చేశారనిపించింది. సో వాళ్ళు ఇద్దరే కాబట్టి అవతల టీంకి రావడమే మంచిది అనిపించింది. ఈసారి ఎవరు టైటిల్ కొడతారు అనుకోవచ్చు? ఐడియా లేదు. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్ బాగుందా అమ్మా? అసలు బాగాలేదు, రేటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. మీ ఫేవరెట్ సీజన్ ఏది? సీజన్ 4. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సోహెల్, అఖిల్. సన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు? లేదు, వాళ్ళు ఉన్నప్పుడు చూడలే అంతగా. సోహెల్, అఖిల్ వాళ్ళది బాగా చూసి సీజన్ మొత్తం మిస్. అభిజిత్ ఉన్నప్పుడు ఎలా ఉండింది అమ్మ గేమ్? బాగుంది. అభిజిత్ మైండ్ గేమ్ బాగుంది. ఈసారి వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసి కొత్త వాళ్ళని తెచ్చుకోవాలనుకోవచ్చా రీ ఎంట్రీలో? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ.